చియా సీడ్స్ వర్సెస్ బేసిల్ సీడ్స్. ఈ బేసిల్ సీడ్స్ ని మనం సబ్జా గింజలు అని కూడా అంటాం. ఈ చియా సీడ్స్ కి అయితే ఇంకా తెలుగులో పేరు లేదు కానీ ఒకవేళ మీకు ఏదైనా పెట్టాలనిపిస్తే కింద కామెంట్స్ లో వేసేసుకోండి. నవ్ ఈ రెండిటికి ఉన్న ఒక కామన్ ప్రాపర్టీ ఏంటంటే వాటర్ లో వేసినప్పుడు ఈ విధంగా స్వెల్ అవుతాయి అన్నమాట. ఆ వాటర్ ని అబ్జర్వ్ చేసుకొని దీన్ని మనం కన్జ్యూమ్ చేశాక మనకు ఒక ఫుల్నెస్ ని క్రియేట్ చేస్తుంది. దీని వల్ల మనకు ఆకలేదు అండ్ వాటర్ కంటెంట్ ఎలానో ఉంది కాబట్టి మన హైడ్రేషన్ లెవెల్స్ కూడా మెయింటైన్ చేయడానికి సపోర్ట్ చేస్తాయి అన్నమాట. చియా సీడ్స్ విషయానికి వస్తే ఈ చియా సీడ్స్ లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. దాంతో పాటు కంపారిటివ్లీ ఫైబర్ అండ్ ప్రోటీన్ కూడా కొద్దో గొప్ప ఎక్కువ ఉంటుంది అనమాట. సో గుడ్ ఫర్ హార్ట్ హెల్త్ అండ్ గట్ హెల్త్. ఆన్ ది అదర్ హ్యాండ్ ఈ బేసిల్ సీడ్స్ లో యాంటీ ఆక్సిడెంట్స్ అండ్ ఫ్లేవోనైడ్స్ కొంచెం ఎక్కువ ఉంటాయి. సో గుడ్ ఫర్ అవర్ ఇమ్యూన్ హెల్త్. ఈ బేసిల్ సీడ్స్ లో ఉండే ఇంకో ఇంట్రెస్టింగ్ ప్రాపర్టీ ఏంటంటే కూల్నెస్ ని క్రియేట్ చేయడం. ఇన్ కేస్ ఒకవేళ మీకు బాడీ హీట్ గా అనిపించింది అనుకోండి, ఈ బేసిల్ సీడ్స్ ని కన్జ్యూమ్ చేయండి. ఈ రెండు బేసిక్ గా ఓట్ మీల్ లేదా పుడ్డింగ్స్ లా తినడానికి అయితే బాగా పనికొస్తాయి. ఈ రెండు ఈక్వల్లీ హెల్తీనే విత్ డిఫరెంట్ ప్రాపర్టీస్. మీరు ఏది తినాలనుకున్నా రా ఫామ్ లో మాత్రం కన్జ్యూమ్ చేయకండి. అలానే చియా సీడ్స్ రా ఫామ్ లో తింటూ ఒకరు చనిపోయారనమాట. సో ఈ రెండు మీరు తినాలనుకుంటే వాటర్ లో అట్లీస్ట్ 20 నిమిషాల పాటున సోక్ చేసి తినండి. 15 గ్రామ్స్ వరకు తింటే చాలు, అంతకంటే ఎక్కువ మీకు అవసరం లేదు. ఐ హోప్ దిస్ హెల్ప్స్.